తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పాలసాతిరెడ్డి గారు మాట్లాడుతూ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గురించి చిన్న అనౌన్స్మెంట్ చేసి 48 గంటలు కాలే. మీకు ఎందుకంత ఉలికి పడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఇంకా 1.5 సంవత్సరం టైం ఉంటే ఈరోజు ఆ మాట వింటేనే మీకు ఎందుకు అంత ఉలికిపాటు? అంటే మీ పరిస్థితి ఏముందో మీ అందరికీ బాగా తెలుసు. ఈ పాదయాత్ర చేస్తే మన పరిస్థితి ఏందని మీరు తట్టుకోలేక ఈ పాదయాత్ర గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు మొత్తం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినాడు, దానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినారాడు, పుల్లు దండాలు పెట్టినారాడు, అది మీరుగా చెప్పాల్సింది. రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు 29లో ఏం జరుగుతుంది అనేది. మీరు ఏదైనా చేయాలంటే సరే, ప్రతిసారి మీరు ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అది చేయలే ఇది చేయలే, 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి తప్ప మీరు ఏదైనా మీరు చేసిన అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా లేదా? ఇప్పుడు జరిగిన 20 నెలలు ఇంకా జరగబోయే 3 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి తప్ప వేరే మాటలు లేవా? మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసి చూపించండి. ఈ రోజుకు 19 నెలలు దాటిపోయి 20 నెలలు జరుగుతుంది. ఏ గ్రామంలో కానీ ఒక కొత్త పింఛన్ ఏమైనా మీరు ఇచ్చారా? గతంలో 14-19లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాల్లో అప్పుడు పెన్షన్లు ఎవరైనా ఒకరు చనిపోతే మీకు సంబంధించిన కార్యకర్తలు మీ జన్మభూమి కమిటీ మెంబర్లో చెప్తే ఆ చనిపోయిన దాని ప్లేస్లో ఓరికి మీరే రికమెండ్ చేసి ఒకరికి ఇచ్చేవాళ్ళు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెన్షన్లు ముందు మీ ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని లక్షలు పెరిగినాయి ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి వైపు మాట్లాడండి. ఎవరికి పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు ఒక్కరికి లేదు. మీరు ఏదైనా సరే ఒక జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాష్ట్రంలో ప్రజలకు ఏ పథకాలు ఉన్నాయి, ఈరోజు మీరు ఏ పథకాలు ప్రవేశపెట్టినారు, దానికి పేరు మార్చుకోవడం సరే, పోరి మార్చిన పేరు మీ ప్రభుత్వం మీ ఇష్టం. పోనీ ఏదైనా చేశారా? ఏం చేసింది? వాళ్ళు ఎవరు మాటలే. ఎక్కడ ఏం చేస్తున్నారు? లాస్ట్ 7 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే భూమయ్య గారి పల్లెకి మా పల్లెలకు నీళ్లు అని అడిగిన రైతే లేడు. ప్రతిసారి ఒక టైం ప్రకారం ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు పుష్కలంగా కొట్టేవాళ్ళం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. ఈ రోజు వరకు నాయంచెరువు నుంచి భూమయ్యారపల్లెకి కానీ, రాచకుంటపల్లెకి కానీ, బక్కనగారపల్లెకి కానీ నీళ్లు వదిలిన పరిస్థితే లేదు. ఎన్నోసార్లు అడిగాం మేము డిపార్ట్మెంట్ ఏమీ అసలు దానిపైన స్పందనే లేదు. మనం ఏదైనా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు పోవాలి తప్ప ఊరికే ఏదో వాళ్ళ గురించి మాడితే వీళ్ళ గురించి మాడితే మీకేదో గొప్ప అనుకోవడం అది మీ పొరపాటు. చేయండి, అభివృద్ధి చేయండి, పోటీ పడండి, అభివృద్ధిలో సంతోషపడతాం. అంతేగాని ఊరికే ఏదో అన్ని చెప్పుకుంటా అసలు పాదయాత్ర గురించి మీకేం పనింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అనౌన్స్ చేశారు, మీకెంత ఉలిక్కిపాటు ఇప్పుడు? కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఏదైనా మీరు మాట్లాడండి తప్ప మా పార్టీ నాయకుని గురించో ఇంకోటి మాట్లాడడం మంచి పద్ధతి కాదని తెలియదు.